హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ దసరాకి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి. అలానే లాస్ట్లో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చింతపండు పులిహోర. మా మమ్మీ అయితే అమ్మవారి కోసం స్పెషల్గా చేస్తున్నారు. స్పెషల్గా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ చింతపండుతో. మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇంత ప్రాసెస్ అనేది చేయము. సో స్పెషల్గానే అందుకని యూజ్ చేశాను. సో మనకి పులిహోర చేయడానికైతే మెయిన్గా చింతపండు కావాలి ఫ్రెండ్స్. సో దీన్ని చింతపండు పులిహోర అంటారు. రిమైనింగ్ మామిడికాయ పులిహోర, చింతకాయ తొక్కు పులిహోర అండ్ నిమ్మకాయ పులిహోర, అలా గోంగూర పులిహోర అని చాలా ఉంటాయి. సో స్పెషల్గా అమ్మవారి కోసం అయితే చింతపండు పులిహోర చేస్తున్నారు మా మమ్మీ. ముందుగా చింతపండు ఉడకబెట్టేసుకుని చల్లారి పెట్టేశారు. ఆ తర్వాత రైస్ని కుక్ చేసుకుని రైస్ని కూడా చల్లారి పెట్టేశారు. అంటే చల్లగా అయినంత వరకు ఉంచారు. ఆ తర్వాత పోపు పెట్టుకున్నారు. ఆ తర్వాత చింతపండు అండ్ రైసు మంచిగా చల్లారిపోయిన తర్వాత, అంటే వేడి తగ్గిపోయిన తర్వాత అయితే ఇలా మిక్స్ చేసుకున్నారు. ఆ తర్వాత మనం పోపు పెట్టుకున్న ఆ పోపు మొత్తం దీంట్లో వేసి మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం ఉంచారు. ఫస్ట్ మనం వేసుకున్న పోపు కానీ చింతపండు పులుసు మొత్తం మంచిగా పైన అలా మిక్స్ చేసుకోవాలి, వండలు లేకుండా అండ్ మెతుకు టచ్ అవ్వకుండా. అండ్ ఉప్పు చింతపండు వచ్చేసి మనకి కొలతల ప్రకారమే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మవారి ప్రసాదం అనేది టేస్ట్ చేయకూడదు కాబట్టి. అది కాకుండా మనకన్నా మన అమ్మ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళైతే కొలతల ప్రకారం చేస్తారు అండ్ టేస్ట్ చేయకుండానే చాలా బాగుంది అనేసి చెప్పగలరు. అలానే అమ్మవారి కోసం స్పెషల్గా చేయడం కాబట్టి టేస్ట్ అయితే చెయ్యరు. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఆ ఫ్లేవర్ అనేది మంచిగా చాలా టేస్టీ అనిపిస్తుంది కొత్తిమీర వేయడం వల్ల. అండ్ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఆ టైంకి కొత్తిమీర మాత్రమే ఉంది. అమ్మ వాళ్ళదైతే పక్క పల్లెటూరు ఫ్రెండ్స్. సో అందుకని ఉన్న వాటితోనే ఇచ్చి చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ తర్వాత అయితే మిగిలిన పోపును కూడా పైన వేసి గార్నిష్ చేసుకుంటారు. గార్నిష్ చేసుకునే ముందు ఇలా ఒక స్పూన్ అయితే తీసుకొని మంచిగా ప్లెయిన్గా చేసుకుంటారు, చూడడానికి మంచిగా ఉండేలా. అండ్ ఆ తర్వాత అయితే ఉన్న పోపు అండ్ కొత్తిమీర మొత్తం పైన గార్నిష్ చేస్తారు. ఆల్రెడీ మిక్స్ చేశారు కదా ఒక హాఫ్, రిమైనింగ్ హాఫ్ మొత్తం దీనిపైన వేసి గార్నిష్ చేసుకుంటారు. అండ్ లుక్ అయితే ఇలా ఉంటుంది లాస్ట్కి. అలానే మీరు ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి దసరాకి. అండ్ మీ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, అంటే మీ లొకేషన్ ఎక్కడ అనేది కూడా కామెంట్ చేయండి. అంటే ఎవరెక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, తెలుసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.